హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజైతేనండి మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు. మీరందరూ ఎప్పుడు చూస్తూనే ఉంటారు నాతో పాటు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటానే ఉంటదండి. మరి ఆ ఫ్రెండ్‌నైతే ఇదిగోండి మా శ్రీలత అనమాట. చాలామందికైతే వీడియోస్‌లో చూస్తా ఉంటారు మా స్కూల్‌లో. అయితేనండి ఈరోజు మొహరం కాబట్టి, సెలవు కాబట్టి తనకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసుకెళ్ళడానికైతే మా గార్డెన్‌కైతే వచ్చేసింది. మరి మా గార్డెన్‌కి వచ్చిన శ్రీలతను ఒట్టి చేతులతో పంపించడం ఇష్టం లేదు కాబట్టి మన గార్డెన్‌లో ఉన్న సువాసనలు వెదజల్లే మల్లెపూలు ఇంకా అసలు ఏమేమి ఇచ్చాను ఏంటి అని అయితే ఒకసారి వీడియో మీరు చూస్తూనే ఉండండి. అసలు ఎన్ని ఐటమ్స్ ఎత్తుకెళ్ళింది అంటే మీరే మీ కామెంట్లు అయితే చెప్తారు, అమ్మో ఇన్ని ఇచ్చారా. మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చెట్టు నిండా వచ్చిన మల్లెపూలన్నీ అయితే కోసేసింది. సువాసన అయితే అసలు వెదజల్లుతున్నాయండి, అలాగా వేస్తుండే. మరి దీంట్లోకి కలర్ కాంబినేషన్ కూడా కావాలి కదా, ఆ కాంబినేషన్ పువ్వులు కూడా మనమైతే ఒకసారి చూసేద్దాం. అది ముందల రోజు కోసుకున్న పువ్వులండి. ఇట్లాగా మన గార్డెన్లో ఎక్కువ హక్కు మా సీతకి మా శ్రీలతకే ఉంటుందండి. ఇట్లాగే తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితేనండి ఇప్పుడు మల్లెపూల్లో కూడా కనకాంబరాలు అయితే కోసేస్తుంది అనమాట. మార్కెట్లో కొంటే అండి డబ్బులతో మనం కొంటాం, కానీ ఇలాగ ప్రేమగా మనం ఇచ్చే పూలని ఎంత వెలపెట్టైనా మనం కొనలేమన్నమాట. అయితే చూస్తున్నారు కదండి, ఈ కనకాంబరం వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ అండి. అదేంటి అయితే మీ కామెంట్ అయితే చేసేయండి. ఇంకొక సైడ్ వచ్చేసి ఇది సౌందర్య కనకాంబరం, ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి. అయితే ఈ మధ్య కొంచెం పూలు కోయడం ఎక్కువైంది కాబట్టి వచ్చిన పూలు వచ్చినట్టు కోసేస్తూనే ఉన్నారు. మా శ్రీలత సంతోషానికైతే అవధులు లేవు, హద్దులు లేవండి. ఇలాగ పువ్వులన్నీ కోసుకొని, అంటే ఎప్పుడు వస్తూనే ఉంటుంది కానీ ఎవరో ఒకళ్ళు కోసుకుంటారు కాబట్టి పువ్వులు ఉండవన్నమాట. ఈరోజు మొహరం సెలవు కాబట్టి ఇక వచ్చి ఈరోజు మొత్తం పూలండి. సాయంత్రం మా సీతకి లేకుండా అయితే మొత్తం ఇలాగ కనకాంబరాలు అయితే కోసేసుకుందనమాట. ఒక సైడ్ కనకాంబరాలు, ఒక సైడ్ మల్లెపూలు చూస్తున్నారు కదా. మరి నేను వీటికి ఏం లిక్విడ్స్ వేసాను ఏంటి అనేది మీరు ఎప్పుడు వీడియోస్లో మీరు చూస్తూనే ఉన్నారు. షార్ట్ వీడియోస్ కూడా నేను పెడుతూనే ఉన్నాను. మరి ఎందుకంటే ఆలస్యం, వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి. కొన్ని రకాల ఆకుకూరలన్నీ మార్కెట్లో అయితే కొనుక్కోవచ్చు, కానీ మన ఇంటి తోటలో ఆర్గానిక్గా పండించుకున్న ఆకుకూరలు, దాంట్లో విలువైన పోషకాలు అండి మునగాకు అనమాట. వాళ్ళ పిల్లలకైతే ఈ మునగాకు కారప్పొడి చేసి డైలీ బాక్సుల్లో కానీ వాటిలో కానీ కావాలని అయితే వచ్చింది. అట్లాగే మన గార్డెన్లో ఉన్న ఇంకొక సిలోన్ బచ్చలండి, ఇది ఎందుకంటే ఫుల్ ఐరన్. అట్లాగే తోటలోని కొంచెం గోంగూర, ఇలాగ పూలండి. ఇక మొత్తము అయితే ఇక తీసేసుకుంది, కోసుకుంది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలేనండి జీవితాన్ని అయితే చాలా ఆహ్లాదకరంగా మార్చేస్తారండి. చల్లగా ఉంది చుట్టూత, బ్యాక్ సైడ్ కొండ, చుట్టూత డ్రాగన్, ఇలాగ పూలు, అస్సలు ఇక ఆనందానికి అయితే అవధులు. మీ ఇంట్లో కూడానండి గార్డెన్ ఉంటే పండిన పంటను నలుగురితో అయితే పంచుకోండి, ఆ ఆనందం అనేది వేరు. మా గార్డెన్ ఎలాగుందండి, మీకు బాగా ఏ మొక్క నచ్చింది, ఏ మొక్క ఇంకా ఏ విధంగా పెంచవచ్చు అనేది మీ కామెంట్లో కూడా అయితే మరి చెప్పండి. వీడియో కనుక నచ్చితేనండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే మేము ఇట్లాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ మీకు అందించాలని మేమైతే కోరుకుంటున్నాం. బాయ్.